Good afternoon and welcome to the Hindu newspaper analysis of the editorial 2/11/2024. So, author ga Revantaru. Okay. Zeroing in on methane diplomacy at COP29. Okay. ఇప్పుడు మనకి అజర్బైజాన్ బాకు క్యాపిటల్ బాకు అనమాట. అక్కడ నవంబర్ 11 నుంచి 22 వరకు ఈ సంవత్సరమే ఈ కంట్రీస్ అన్నీ అంటే పర్యావరణం మీద ఒక ఒప్పందానికి వద్దాము, తగ్గిద్దాము. ఎందుకంటే కాలుష్యం పెరిగిపోతుంది, వేడి పెరిగిపోతుంది, అంటే అనుకోని టైం అప్పుడు వర్షాలు పడుతున్నాయి, అన్నీ అకాలంగా చాలా జరుగుతున్నాయి. ఈ అకాలంగా జరుగుతున్నవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఏమిటి అని దాన్ని చర్చించి మన వంతు ఏం చేయొచ్చు. ఎందుకంటే కంట్రీస్ అంటే మనుషులు ఉంటారు, హ్యూమన్ ఇంటర్వెన్షన్ వలన అంటే మానవులు వచ్చి అంటే మన మామూలు తెలుగులో చెప్పాలంటే పర్యావరణాన్ని కెలికేస్తున్నారు అనమాట, అంటే పాడు చేసేస్తున్నారు. సో ఆ పాడు చేయడంలోని వాళ్ళు ఏంటంటే చాలా కాలుష్యమైన పొగలన్నిటిని పర్యావరణంలోకి వదిలేస్తున్నారు. సో దాని మీద ఇప్పుడు మనం మెయిన్ ఏంటి, మీథేన్ అన్న గ్యాస్ అన్నమాట. సో అందరూ ఒకే డిప్లొమసీ మీద మాట్లాడుతున్నారు ఇప్పుడు. అంటే చాలా లౌక్యంగా అందరూ మీథేన్ గురించే మాట్లాడతారు ఎక్కడ, COP29లో. సో ఏమంటారు అన్నట్టుగానే ఫ్రమ్ November 11 to 22, 2024 వరల్డ్ లీడర్స్ విల్ గ్యాదర్ ఇన్ బాకు. బాకు ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ అజర్బైజాన్. ఎప్పుడు, ఫర్ ద 29th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఓకే, అందుకని ఇందాక కాప్ అంటే ఏంటి అన్నది నేను ఎందుకు ఆపాను అంటే, కాప్ అంటే ఏంటండి, కాప్ అంటే ద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇది ఏంటి, టు ద యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, యుఎన్ అనగానే యునైటెడ్ నేషన్స్. సో డబ్డ్ యాజ్, దీని ఏమని మనం పిలుస్తాము, ఫైనాన్స్ కాప్. ఓకే, ఫైనాన్స్ కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. డబ్డ్ ది ఫైనాన్స్ కాప్, రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఎవ్రీ కంట్రీ, అంటే ప్రతి దేశం నుంచి ఒక రాయబారి కానీ అంబాసిడర్ అవ్వచ్చు, అదే రిప్రజెంటేటివ్ అవ్వచ్చు, ఆ దేశాన్ని రిప్రజెంట్ చేస్తా. విల్ ఫర్ ద ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా 15 ఏళ్లలో సెట్ అ న్యూ గ్లోబల్ క్లైమేట్ ఫైనాన్స్ గోల్. ఇప్పుడు కొత్తగా వాళ్ళ గోల్ ఏమిటండి, ఒక ఫైనాన్స్ గోల్ పెడతారు. దేనికి, పర్యావరణానికి. ఎక్కడ, ప్రపంచం అంతటా. ఇదో కొత్త ఒరవడి అన్నమాట. సెట్ ఎ న్యూ గ్లోబల్ క్లైమేట్ ఫైనాన్స్ గోల్ నోన్ యాజ్ న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్. దీని పేరేంటండి, న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ ఎంత అని గోల్ అనమాట, ఒక నంబర్ పెట్టి. RNCQG. ద హోస్ట్ కంట్రీ, అంటే బాకులో అవుతుంది కాబట్టి అజర్బైజాన్ ఇస్ ద హోస్ట్ కంట్రీ, హ్యాస్ పుట్ ఫార్వర్డ్ అన్ యాక్షన్ ఎజెండా. ఇలా మనం ముందుకు పోదాము అని ఒక యాక్షన్ ఎజెండా పెట్టారు. విచ్ ఇంక్లూడ్స్, దీంట్లో ఏమిటి ఉన్నాయంటే, ప్లెడ్జింగ్ అంటే అందరూ వచ్చి ఒట్టు వేయాలి. ఏమని, టు ఇంక్రీజ్ బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీ 6-fold. ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ వాడుతున్నారు కాబట్టి బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీ ఎంత, 6 రెట్లు, 6 times అనమాట, 6-fold. డ్రమాటికల్లీ ఎక్స్పాండ్ ఎలక్ట్రిసిటీ నెట్వర్క్స్. అనూహ్యంగా ఎలక్ట్రిసిటీ నెట్వర్క్స్ని కూడా పెంచాలి. ఇదే కాకుండా అండ్ కట్ మీథేన్ ఎమిషన్స్ ఫ్రమ్ ఆర్గానిక్ వేస్ట్. సో మనకి మీథేన్ అన్నది ఎందులోంచి బయటకు వస్తుందండి, ఆర్గానిక్ వేస్ట్లో నుంచే వస్తుంది బయటికి, ఆర్గానిక్ వేస్ట్లోంచి. సో ఇప్పుడు ఏమంటారు, మీథేన్స్ క్లైమేట్ ఇంపాక్ట్స్ ఆర్ సివియర్. ఈ మీథేన్ అన్న గ్యాస్ యొక్క పర్యావరణం మీద దాని యొక్క ప్రభావం చాలా విపరీతం. దాని ప్రభావం, ఓకే, దాని ఇంపాక్ట్ చాలా విపరీతం. ఇది ఎంత విపరీతం అంటే, ఇట్ ఈస్ అకౌంటింగ్ ఫర్ 30%, 30% ప్రపంచంలో అంతా వేడెక్కిపోతుంది అంటే, ఓకే, అది మీథేన్ గ్యాస్ వల్లనే. సిన్స్ ద ప్రీ ఇండస్ట్రియల్ ఎరా, అంటే ఇండస్ట్రియల్ ఎరా కాదు, ప్రీ ఇండస్ట్రియల్ ఎరా నుంచి. అండ్ ఇట్స్ అట్మాస్ఫియరిక్ కాన్సన్ట్రేషన్ ఇస్ రైజింగ్ ర్యాపిడ్లీ. వాతావరణంలోని మీథేన్ గ్యాస్ అనేది పెరిగిపోతుంది. ఓకే, కాన్సన్ట్రేషన్ రోజు పెరిగిపోతుంది. క్రూషియల్లీ ఆన్ 100-year టైమ్ స్కేల్. ఇది ఎలా చూస్తున్నాం, 100 ఏళ్ళ టైం స్కేల్లో
1 2 3 4 ఆ టైం స్కేల్లో చూస్తున్నాం. మీథేన్ హ్యాస్ 28 టైమ్స్ గ్రేటర్ గ్లోబల్ వార్మింగ్. మీథేన్ అన్నది 28 సార్లు ఎక్కువ గ్రేటర్ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ దాన్ CO2. CO2 1 అయితే, ఓకే, CO2 1 అయితే 28 టైమ్స్ అంటే మీథేను 28 + 1 28 టైమ్స్ మోర్ అంటున్నాడు కదా. పొటెన్షియల్ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అంటే ప్రపంచాన్ని వేడెక్కించేస్తుంది. అండ్ ఈజ్ 84 టైమ్స్ 84% మోర్ పొటెంట్, చాలా దాంట్లో దాగి ఉందన్నమాట. ఓకే, మన 20-year టైం స్కేల్, 20 ఏళ్ళ టైం స్కేల్లోని ఇంకా ఓకే వేస్ట్, ఇంకా గ్లోబల్ దాన్ని ఏమంటారు వార్మింగ్కి చాలా దోహదపడి అదేం చేస్తుంది, ఇంకా వేడెక్కించేస్తుంది, ఇంకా పాడు చేసేస్తుంది మీథేన్ అన్నది. సో దిస్ మీన్స్ దట్ కటింగ్ మీథేన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ లీవర్స్. ఎంత బాగా వాడారు చూడండి ఆథర్ గారు. దిస్ మీన్స్ దట్ కటింగ్ మీథేన్ వాడకం అన్నది ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ లీవర్స్ అంటారు. అంటే ఏంటి, ఇట్ ఈస్ అ కంపెలింగ్ ఫోర్స్ అనమాట. దిస్ ఈజ్ అ కంపెలింగ్ ఫోర్స్ యాజ్ ఎ లీవర్స్. దేనికి, ఎందుకంటే వీ హ్యావ్ టు స్లో, మనం అంత ఫాస్ట్గా వెళ్ళకూడదు. స్లో నియర్ టర్మ్ టెంపరేచర్ అంటే రాబో కాలంలోని టెంపరేచర్ మనం స్లో చేయాలి. అండ్ బై టైం, దేనికోసం బై టైం, ఫర్ లాంగర్ టర్మ్ CO2 రిడక్షన్స్. CO2 కోసం మనం టైం కొనుక్కోవాలి. యూ హ్యావ్ టు బై టైం. చాలా టైం ఉందండి పర్వాలేదు అని. ఇక్కడ మాత్రం వెన్ ఇట్ కమ్స్ టు మీథేన్ వీ హ్యావ్ టు స్లో నియర్ టర్మ్ టెంపరేచర్ రైస్. తొందరగా టెంపరేచర్ రైజ్ అవుతుంది. సో మీథేన్ని మనం కంట్రోల్ చేయాలి. CO2 గురించి ఇంకా కాలం ఉందండి, పర్లేదు, మెల్లిగా వెళ్దాం, ఈసారి నిదానం. ఓకే, అండ్ బై టైమ్ ఫర్ ద లాంగర్ టర్మ్ CO2 రిడక్షన్స్ నీడెడ్ టు స్టెబిలైజ్ క్లైమేట్ చేంజ్. ఇది అవసరం, పర్యావరణంలో మార్పుల్ని అలా స్టెబిలైజ్ చేయడానికి, అంటే పడిపోకుండా, రైజ్ అవ్వకుండా, పడిపోకుండా. ఓకే, రైట్. కామన్ గ్రౌండ్ బిట్వీన్ US అండ్ చైనా. డిస్పైట్ ఎన్ని టెన్షన్స్ ఉన్నప్పటికి కూడాను వాటి మధ్యన యునైటెడ్ స్టేట్స్ చైనా ఒక కామన్ గ్రౌండ్ అయితే వెతుక్కున్నారు. దేనికి, ఇన్ అడ్రస్సింగ్ నాన్ CO2 గ్రీన్ హౌస్ గ్యాసెస్. CO2 కాని గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి ఇద్దరు ఒక ఒప్పందంకి వచ్చారు, రెండును, సచ్ యాజ్ మీథేన్. ఆ గ్యాస్ పేరు ఏంటండి, మీథేన్. ద 2 countries జాయిన్ హ్యాండ్స్ విత్ ద UAE at COP28 in Dubai. గత సంవత్సరం అయింది కదా, November-December 23. ఈ 2 కంట్రీలు చేతులు కలిపాయి. ఎక్కడ, UAEలోని అట్ COP, ఓకే, 28 ఇన్ దుబాయ్, November-Decemberలో జరిగింది. టు స్పాన్సర్ ఏమని, మన ఇద్దరం కలిపి డబ్బులు పెట్టుకుందాం, ఒక శిఖరాగ్ర సమావేశం, ఒక సమిట్ ఆన్ మీథేన్ అండ్ అదర్ నాన్ CO2 ఎమిషన్స్. దేని మీద ఈ శిఖరాగ్ర సమావేశం, మీథేన్ అండ్ నాన్ CO2 పర్యావరణంలోకి వదులుతున్న కాలుష్యం, ఈ ఎమిషన్స్ పైకి వస్తున్నాయి కదా, మరి వీటి మీద ఒక చర్చ పెట్టుకుందాం అని 2 కంట్రీలు కామన్ గ్రౌండ్ మీదకి వచ్చాయి. ఎక్కడ, గత సంవత్సరం వచ్చినాయి. దట్ మంత్ ఇన్ November 23 చైనా ఆల్సో రిలీజ్ దిస్ ఫస్ట్ నేషనల్ ప్లాన్. ఆ సంవత్సరమే, అంటే గత సంవత్సరమే నవంబర్లోనే చైనా దాన్ని ఫస్ట్ ప్రప్రథమంగా చైనా అంతటా ఎలా మీథేన్ గ్యాస్ని కంట్రోల్ చేయాలి అన్న దాని మీద ఒక ప్లాన్ రిలీజ్ చేసింది. వైల్ ద ప్లాన్ షన్డ్ ఆర్ అవాయిడెడ్, SU అంటే ఏంటి, షన్నింగ్ ఆర్ అవాయిడింగ్ స్పెసిఫిక్ మిటిగేషన్, పలానా విధంగా మనం తగ్గించవచ్చు, స్పెసిఫిక్ మిటిగేషన్ టార్గెట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ కెపాసిటీ బిల్డింగ్. దేని ఫేవర్గా వెళ్ళింది, ఓకే, షండ్ స్పెసిఫిక్ మిటిగేషన్, పలానా చోట తగ్గించాలి అన్న దాని గురించి అది ఇట్స్ షండ్ ఆర్ అవాయిడెడ్. దేనికి అది మన పక్షపాతం చూపెట్టింది, కెపాసిటీ బిల్డింగ్ పెంచుకుందాం అన్న దాని మీద ఎక్కువ మక్కువ చూపెట్టింది చైనా. ఇట్ సిగ్నల్డ్ చైనాస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ మీథేన్. ఇది ప్రపంచానికి ఎలా వెళ్ళింది, చైనా యాక్సెప్ట్ చేస్తుంది ఆఫ్ మీథేన్ యాజ్ అన్ ఏరియా ఫర్ యాక్షన్ అండ్ కోఆపరేషన్. మీథేన్ అన్నది అందరూ ప్రప్రథమంగా దాని మీద యాక్ట్ చేయాలి, అందరి కోఆపరేషన్ ఇక్కడ కావాలి విత్ ద US. ఎవరితోని ప్రథమంగా వాళ్ళ చేతులు కలపాలి, USతో కలపాలి. ఓకే, 2 కలుపుకోవాలి చేతులు. ఓకే, రైట్. ఇండియా, ద వరల్డ్
థర్డ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఆంథ్రోపోజెనిక్. చూడండి ఎంత బాగా వాడారు. ఇదొకటి. ఇండియా అన్నది ఏం దేశం అండి? ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ సోర్స్. ఓకే, ఇండియా ఇస్ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఏమిటన్నారు ఆంథర్ గారు? ఆంథ్రోపోజెనిక్ మీథేన్ ఎమిషన్స్. అంటే chiefly the pollution or environment change is originating in human activity. Okay, human activity ద్వారా వచ్చే మీథేన్ ఎమిషన్స్ ఆంథ్రోపోజెనిక్ అనగానే హ్యూమన్ యాక్టివిటీ. ఓకే, the world's third largest source of human activity, methane emission behind China and USA. భారతదేశం హ్యాజ్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది. దేనికి? టు పుల్ దెమ్సెల్ఫ్ అప్, టు లెవరేజ్ ద యుఎస్ చైనా మీథైన్ పార్ట్నర్షిప్. ఇక్కడ స్ట్రెంగ్థెన్ చేసుకోవచ్చు. ఓకే, టు గెయిన్ ఏంటి? సెక్టర్ స్పెసిఫిక్ ఫైనాన్సింగ్. మాకు ఇక్కడ మీరు డబ్బులతో సహాయం చేయండి, ఈ ఏరియాలో ఫైనాన్స్ చేయండి, ఈ ఏరియాలో ఆర్థికంగా సపోర్ట్ చేయండి అని అడగచ్చు ఏ సెక్టర్లోని. ఓకే, అండ్ ఇంకోటి ఏం చేయొచ్చు? కెపాసిటీ బిల్డింగ్ సపోర్ట్. ఇదే కాకుండా ఇందాక ఆథర్ గారు అన్నట్టు మనం ఇంకో దాంట్లో ఏం అడగచ్చు? కెపాసిటీ బిల్డింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ స్కిల్స్, రిసోర్సెస్ అండ్ ఎబిలిటీస్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ ఆర్ కమ్యూనిటీ టు అడాప్ట్, సర్వైవ్ అండ్ థ్రైవ్ ఇన్ చేంజింగ్ వరల్డ్. మారుతున్న ప్రపంచంలో మనం కూడా సర్వైవ్ అవ్వచ్చు, అడ్జస్ట్ అవ్వచ్చు, ఓకే, గ్రో అవ్వచ్చు. ఓకే, ఇన్ని విధాలుగా మనం చూసుకోవచ్చు అని ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ అనమాట. ఆథర్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఓకే, కెపాసిటీ బిల్డింగ్ సపోర్ట్. నెక్స్ట్ ఏమంటారు? అకార్డింగ్ టు ద థర్డ్ బైఎనియల్ అప్డేట్ రిపోర్ట్. అంటే బైఎనియల్ 2 ఏళ్ళకి ఒకసారి. అకార్డింగ్ టు ఇండియాస్ థర్డ్ బైఎనియల్ అప్డేట్ రిపోర్ట్, బైయాన్యువల్ బైఎనియల్ అప్డేట్ రిపోర్ట్ టు ది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అంటే UNFCC, ద కంట్రీ ఎమిటెడ్ 409 million tons of CO2. ఓకే, అకార్డింగ్ టు ఇండియా మనం రిపోర్ట్ పంపించాం కదా, ఎంత మనం ఎమిట్ చేసాం బయటికి? 409 million tons of CO2. ఈక్వలెంట్ మీథేన్ 2016లో కూడా 409 million, ఎక్స్క్లూడింగ్ ల్యాండ్ యూజ్ అండ్ ఫారెస్ట్రీ. ఓకే, ఎక్స్క్లూడింగ్ ఏ రెండు తీసాం? ల్యాండ్ యూస్లో మీథేన్, ఫారెస్ట్రీ నుంచి వచ్చింది. విత్ అగ్రికల్చర్ వ్యవసాయమే 74%, వేస్ట్ 14%, ఎనర్జీ 11%, ఇండస్ట్రియల్ ప్రాసెస్ ఫార్ 1%. 1%. మీథేన్ అన్నది డెట్రిమెంటల్ అంటే వెరీ డేంజరస్, డెట్రిమెంటల్. ఓకే, డ్రగ్స్ ఆర్ డెట్రిమెంటల్ టు యువర్ ఫ్యూచర్ అన్నట్టుగా మీథేన్ కూడా డెట్రిమెంటల్ ఎఫెక్ట్స్ అంటే చావు వరకు తీసుకెళ్ళిపోద్దాం. చాలా డేంజరస్ ఎఫెక్ట్స్, గో బియాండ్ అనుకున్న దానికన్నా ఇట్స్ ఇంపాక్ట్ అది ఒక దాని ముద్ర వేస్తుంది, దానికన్నా ఇంకా ఎక్కువగా అవుతుంది. దేంట్లోని? పర్యావరణ కాలుష్యంలో. ఫైర్ అట్ వేస్ట్ డంప్ సైట్స్ అంటే ఎక్కడైతే మనం సిటీలో వేస్ట్ అంతా తీసుకెళ్ళి ఒక దగ్గర డంప్ చేస్తాం, ఆ డంప్ చేసిన ఏరియా దగ్గర కానీ నిప్పు అంటుకుంది అనుకోండి, ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ కెన్ కాజ్ సిగ్నిఫికెంట్ స్పైక్స్. ఓకే, వెంటనే అది ఏం చేస్తుంది? ఇట్ కెన్ స్పైక్, పెంచేస్తుంది, షూట్ అవుద్ది. స్పైక్ అంటే ఏమిటి? ఎయిర్ పొల్యూషన్ పిచ్చిగా పెరిగిపోతుంది. ఇది ఎలాగా మనకి? యూఆర్ సపోర్టింగ్ విత్ వ్యాలిడేషన్. ఆథర్ గారు జస్ట్ అలా మాట్లాడటం లేదు. ఎందుకంటే 2022లోని 2 వారాలు ఢిల్లీలోని బాల్స్వాలోని అది డంప్ సైట్ అనమాట, అక్కడ నిప్పు అంటుకుంది. అక్కడ అప్పుడు ఏం చదివారు? ద పార్టిక్యులేట్ మ్యాటర్ కాన్సన్ట్రేషన్స్. ఇది ఇంపార్టెంట్ వర్డ్. ఓకే, పార్టిక్యులేట్ మ్యాటర్ కాన్సన్ట్రేషన్స్ రీచింగ్ ఎంతవరకు వెళ్ళిందని 30% to 70% అబోవ్ బేస్ లైన్. అంటే బేస్ ఎంత ఉండాలి అంటే అంతకన్నా 30% లేదా 70% పెరిగిపోయింది. లెవెల్స్ అట్ నియర్ బై ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్స్. ఒక్కసారి ఫైర్ అంటుకుంది 2022లో ఢిల్లీలో. ఓకే, బాల్స్వాలో అదో డంప్ సైట్. ఇలాగానే అయితే ఇంకా డెట్రిమెంటల్ అయిపోద్ది మీథేన్. ఓకే, మానవ మనుగడికి. బట్ ద డామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అన్నది చాలా డామినెంట్. పర్టికులర్లీ ఎక్కడ ఉంటున్నారు ఆథర్ గారు? లైఫ్ స్టాక్ అంటే గేదెలు, ఆవులు, గొర్రెలు ఇవన్నీ. అండ్ రైస్ కల్టివేషన్. ఓకే, రైస్ మనం తినే రైస్ కల్టివేషన్ వ్యవసాయంలో కూడా ఈజ్ వాట్ మేక్స్ ఇండియా
అది కారణం అనమాట. ఇండియా కాస్త జంకుతుంది దేనికి, టు అనౌన్స్ ఎకానమీ వైడ్ మీథేన్ రిడక్షన్. ఓకే, బయటకు వచ్చి అనౌన్స్ చేయలేకపోతుంది ఏమని, ఎకానమీ వైజ్ మీథేన్ రిడక్షన్ టార్గెట్స్. మీథేన్ రిడక్షన్ టార్గెట్స్ని అది యూనో వచ్చి బల్లగుద్దినట్టు ప్రపంచం అంతటికి కేకేసి చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఆర్ సైన్ ద గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ నేను ప్రామిస్ చేస్తున్నాను. ఏంటిది, ఛాంపియన్డ్ బై, సపోర్టెడ్ బై ద యుఎస్ అండ్ ద యూరోపియన్ యూనియన్. ఇవి ఎక్కడ జరిగింది, COP28 అంటే దుబాయ్లో జరిగింది. ఓకే, దుబాయ్లో జరిగింది. విచ్ సీక్స్ టు కట్. ఇది ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారు, అన్ని కంట్రీలను కట్ చేయండి మీ ఎమిషన్స్, మీరు పర్యావరణంలో వదిలిన కాలుష్యాన్ని 30% కట్ చేయండి ఫ్రమ్ 2020 లెవెల్స్ బై ఇంకొక 6 ఏళ్ళలో. ఇప్పుడు 24 వచ్చింది కాబట్టి ఓకే 2024 కాబట్టి బై 2030 కల్లా 30% మీరు తగ్గించండి. హౌఎవర్ ఇలా ఉన్నప్పుడు కూడాను యుఎస్ చైనా ఫోకస్ ఆన్ మీథేన్ క్రియేట్స్ అన్ ఓపెనింగ్ ఫర్ ఇండియా. యుఎస్ చైనా కానీ మీథేన్ మీద ఫోకస్ చేస్తే ఇది ఒక తలుపు ఓపెన్ అవుతుంది ఎవరికి, భారతదేశాన్ని. ఏమని మనం అడగచ్చు, టార్గెటెడ్ అసిస్టెన్స్. ఇక్కడ మీరు ధన సాయం చేయండి, ఇక్కడ మీరు కాస్త ఫైనాన్స్ సపోర్ట్ చేయండి, ఇక్కడ కాస్త ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలాగా ఫర్ రెడ్యూసింగ్ ఎమిషన్స్ టార్గెటెడ్ అసిస్టెన్స్ దేనికి కావాలి మనకి, ఎందుకు అడుగుతున్నాం, రెడ్యూస్ ఏమిటి ఎమిషన్స్, ఎక్కడి నుంచి, స్పెసిఫిక్ సెక్టార్స్ పలానా ఏరియాల్లోనే, సచ్ యాజ్ ప్రప్రథమంగా వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి. ఇందు నుంచి మీకు ఎటువంటి ఎమిషన్స్ రావు, పర్యావరణానికి ఎటువంటి నష్టం జరగదు అని మనం ప్రామిస్ చేయగలం. ఎప్పుడు వాళ్ళు మనకి టార్గెటెడ్ అసిస్టెన్స్ ఇస్తే, దీనికోసం డబ్బులు కావాలి, దీనికోసం కావాలి, ఇవ్వండి అని అడిగి తీసుకొని మనం చేయొచ్చు. వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్. ది ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ డెవలప్డ్ ఎ స్ట్రాంగ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. భారతదేశం మాత్రం చాలా స్ట్రాంగ్ పటిష్టమైన రెగ్యులేషన్స్ ఇలా ఫాలో అవ్వాలి తూచా తప్పకుండా అనేది మంచిగా రాశారనమాట. ఓకే, ఫర్ వేస్ట్ మేనేజ్మెంట్. బట్ వీక్ లోకల్ కెపాసిటీ. సెంట్రల్లో అయితే స్ట్రాంగ్గా ఉంది, కానీ లోకల్కి వచ్చేసరికి అది కెపాసిటీ సడలిపోయింది. ఇది హ్యాంపర్స్, ఇది ఒక అడ్డంకు, ఇట్స్ అన్ ఆబ్స్టికల్. హ్యాంపర్స్ ఇంప్లిమెంటేషన్, మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం, సరిగ్గా దాన్ని అమలు చేయలేకపోతున్నాం. హౌఎవర్ ఇట్ ఈస్ వర్కింగ్ టు ఎక్స్పాండ్. ఇలాగ ఉన్నప్పుడు కూడాను పని చేస్తుంది దేనికి, టు ఎక్స్పాండ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అక్రాస్ ది కంట్రీ. కొత్తగా ఆలోచన విధాల్లోని అక్రాస్ ది కంట్రీ, దేశం అంతటా. ఒక చెప్పుకోదగ్గ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈజ్ ద మోడల్ పయనీర్డ్ ఇన్ ఇందోర్. మనం ఒక మ్యాన్మేడ్ మోడల్ చేసాం ఎక్కడ, ఇందోర్ మధ్యప్రదేశ్లో. ఇది ఏం చేస్తుంది, విచ్ పేర్స్ సిటీ వైడ్ ఆర్గానిక్ వేస్ట్ సార్టింగ్. ఇది పేర్ చేస్తుంది అనమాట. ఓకే, రెండిట్లు కలుపుతూ ఉంటుంది. ఆర్గానిక్ వేస్ట్ సార్టింగ్ విత్ ఎ లార్జ్ బయోమిథేన్ ప్లాంట్. ఓకే, పేర్స్ ఏంటి, సిటీ వైడ్ ఆర్గానిక్ వేస్ట్ సార్టింగ్ విడదీయడం, దీంతోపాటు లార్జ్ బయోమిథేన్ ప్లాంట్ దట్ ప్రొడ్యూసెస్ ఏంటి, ఫ్యూయల్ ఫర్ బస్సెస్. ఈ మీథేన్ గ్యాస్ని దేనికి వాడచ్చు, మనం బస్సులు ఫ్యూయల్గా వాడచ్చు. ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ప్రమోటింగ్ ద గాల్వనైజింగ్ ఆర్గానిక్. చూడండి, గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తుంది, చేయూతనిస్తుంది దేనికి, గాల్వనైజింగ్, ఛార్జింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్సెస్ ధన్, దాన్నే గోబర్ధన్ అంటారు. ఓకే, గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్స్, ఆ ధన్ని గోబర్ధన్ స్కీమ్ విచ్ ఇన్సెంటివైజెస్. ఇది ఏం చేస్తుంది, మనకు కొన్ని రాయితీలు ఇస్తుంది. ఎలాగా, ఇన్సెంటివైజ్ క్యాటిల్ వేస్ట్ యూటిలైజేషన్, ఆవు నుంచి వచ్చే పేడను ఇవన్నీను. అండ్ క్లీన్ ఎనర్జీ ప్రొడక్షన్, పల్లెటూరులోని ఎనర్జీ ప్రొడక్షన్ అనేది క్లీన్గా ఉంటుంది అనమాట. ఇంకప్పుడు అక్కడ మనకి పెద్దగా పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. దీస్ ఇనిషియేటివ్స్, ఈ ముందడుగులు ఆర్ పార్ట్ ఆఫ్ ద బ్రాడర్ స్వచ్ఛ భారత్ మిషన్. ఇవి స్వచ్ఛ భారత్ మిషన్లోని చాలా బ్రాడ్గా అందరికీ అప్లై అయ్యేటట్టు ఈ ముందడుగు వేయడం అన్నమాట. అర్బన్ 2.0, దీన్ని ఏమన్నారు, అర్బన్ 2.0 సెకండ్ వర్షన్ ప్రోగ్రామ్ టు ఇంప్రూవ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇక్కడ మనం ఏం చేయాలి, సాలిడ్ వేస్ట్ మనం మేనేజ్ చేయగలి. హౌఎవర్ సిటీస్ నీడ్ మోర్ సపోర్ట్ టు స్కేల్ అప్. అసలు సపోర్ట్ ఎక్కడ కావాలండి, సిటీస్కి కావాలి.
ఎందుకో అవి పొందించాలి. దేన్ని? ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ని, ఆర్గానిక్ వేస్ట్, ఆంథ్రోపోజెనిక్ వేస్ట్ మేనేజ్మెంట్ టు ఫుల్ పొటెన్షియల్. హ్యూమన్ యాక్టివిటీలో జరిగినవన్నీ ఫుల్ పొటెన్షియల్కి. ఎందుకంటే ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్ ద గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ క్లైమేట్ రెసిలియంట్ ప్రాక్టీసెస్. అగ్రికల్చర్ సెక్టర్లో ఏం చేస్తుంది గవర్నమెంట్? చూడండి, ద గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ క్లైమేట్ రెసిలియంట్ అంటే ఏంటి? క్లైమేట్కి అనుగుణంగా క్లైమేట్ స్ట్రాంగ్, క్లైమేట్ టఫ్ ప్రాక్టీసెస్ త్రూ క్లైమేట్లో స్ట్రాంగ్గా ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు ప్రాక్టీసెస్ త్రూ ద నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. దేని ద్వారా? నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఇది ఇందులో ఏంటేంటి యాడ్ అయ్యి ఉన్నాయి? ఇంక్లూడ్ మీథేన్ రిడక్షన్ టెక్నిక్స్ ఇన్ రైస్ కల్టివేషన్. సో మనం ఎప్పుడైతే వరి అనేది పెంచుతున్నామో, కల్టివేట్ చేస్తున్నామో, అక్కడ మనకి మీథేన్ ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ మనం మీథేన్ ఎలా తగ్గించాలి? విచ్ క్యాన్ కాంట్రిబ్యూట్ టు సబ్స్టాన్షియల్ ఎమిషన్ రిడక్షన్. ఇది కానీ ఈ మీథేన్ రిడక్షన్ టెక్నిక్ రైస్ కల్టివేషన్లో కానీ మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇట్ కెన్ కంట్రిబ్యూట్ ఏమన్నారు ఆథర్ గారు? సబ్స్టాన్షియల్ ఎమిషన్ రిడక్షన్. పర్యావరణంలో మనం వదులుతున్న కాలుష్యం చాలా చాలా మటుకు తగ్గించవచ్చు. ద నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, బర్రెలు ఇవన్నీ అన్నాను కదా. నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఆల్సో ప్రమోట్స్ ప్రాక్టీసెస్. సచ్ యాజ్ ఏంటి? గ్రీన్ ఫాడర్ ప్రొడక్షన్. గ్రీన్ ఫాడర్ ప్రొడక్షన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమంటున్నారు వాళ్ళు? లెట్ us గో ఫర్ అ గ్రీన్ ఫాడర్ ప్రొడక్షన్. తర్వాత ఏమన్నారు? సిలేజ్ అన్నారు, అంటే ఎండుగడ్డి తయారు చేయడం. సిలేజ్ మేకింగ్, ఎండుగడ్డి తయారు చేయడం. తర్వాత ఏమన్నారు? షాఫ్ కటింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ మెకానికల్ డివైస్ టు కట్ స్ట్రా. అంటే మనకి కాబుని కట్ చేసిన తర్వాత కొమ్మల్లో ఉంటుంది చూడండి, దాని ఇలా కిటికీ అని తిప్పుతూ ఉంటే ముక్కలుగా చేస్తాం, దాన్ని షాఫ్ కటింగ్. అండ్ టోటల్ మిక్స్డ్ రేషియో ఇదంతా కలిపి టు రెడ్యూస్ ఏమిటి? మీథేన్ ఎమిషన్ ఫ్రమ్ లైఫ్ స్టాక్. మీథేన్ ఎమిషన్ని తగ్గించాలి. ఎందు నుంచి? లైఫ్ స్టాక్ నుంచి. అన్ ఆపర్చునిటీ ఇన్ ద యుఎస్ ప్లాన్. దిస్ ఈజ్ వేర్ COP29 బాకు అజర్బైజాన్లో జరుగుతుంది కదా. అండ్ ఇండియాస్ మీథేన్ డిప్లొమసీ కమింగ్. ఇక్కడ COP29 యొక్క పాత్ర, ఇండియాస్ మీథేన్ డిప్లొమసీ ఎంటర్ అవుతాయి. దే కమింగ్. ద యుఎస్ చైనా మీథేన్ పార్ట్నర్షిప్ వైల్ లిమిటెడ్ అంటే అంతగా ఇట్స్ నాట్ వైడ్ ఇన్ స్కోప్, లిమిటెడ్ కంపేర్ టు ద పాస్ట్ కోఆపరేషన్. గతంలో వాళ్ళ కోఆపరేషన్ మనం పరిగణలో తీసుకుంటే ఇది చాలా లిమిటెడ్గా ఉంది. స్టిల్ క్రియేట్స్ అన్ ఓపెనింగ్. ఇప్పటికి కూడా ఇండియాకి ఒక అవకాశం ఉంది టు సీక్ ఏమిటి? కాంక్రీట్ అసిస్టెన్స్. ఒత్తి మాటలు కాదు, సాలిడ్గా మాకు మీరు ధన సాయం చేయండి. దేనికి? ఫర్ మీథేన్ మిటిగేషన్ ఎఫర్ట్. మీథేన్ అనేది తగ్గించే మనం ముందు వేస్తున్న అడుగుల్లోని కాస్త కాంక్రీట్గా మీరు వట్టి మాటలు కాకుండా కాంక్రీట్ అసిస్టెన్స్ ఇవ్వండి బాబు అని. ఇన్ పర్టికులర్ ఇండియా కెన్ లెవరేజ్ ద యుఎస్ మీథేన్ పుష్ టు గెయిన్ ఫైనాన్సింగ్. ఇండియా ఏం చేయొచ్చు? లెవరేజ్ చేయొచ్చు. కెన్ గివ్ స్ట్రెంగ్త్ టు ద యుఎస్ మీథేన్ పుష్. యుఎస్ మీథేన్ పుష్ చేస్తుంది కదా, తగ్గించండి అని. ఎందుకు? టు గెయిన్ ఫైనాన్సింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ సపోర్ట్. దేనికి? ఫర్ రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ ఇట్స్ వేస్ట్ సెక్టర్, యుఎస్ వేస్ట్. ఇన్ పర్టికులర్ ఇండియా కెన్ లెవరేజ్ ద యుఎస్ మార్కెట్. ఎందుకు? మనకు కానీ యుఎస్ మార్కెట్ సపోర్ట్ చేస్తే మీథేన్ అన్న దాంట్లోని ఇట్ కెన్ పుష్ ద గెయిన్ ఫైనాన్సింగ్. లాభమే యుఎస్కి. కెపాసిటీ బిల్డింగ్లో సపోర్ట్ చేసిన కెపాసిటీ బిల్డింగ్ ఎందుకు సపోర్ట్ చేయమంటున్నాం? కాస్త పర్యావరణంలో మనం వదులుతున్న ఈ కాలుష్యమైన గాలుల్ని కాస్త తగ్గించవచ్చు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఇట్స్ వేస్ట్ సెక్టార్, ఇండియా వేస్ట్ సెక్టర్ నుంచి, విచ్ ప్రొడ్యూసెస్ 14% ఆఫ్ ఇట్స్ మీథేన్. సో ఇండియాస్ 2016 ఇన్వెంటరీ ఎస్టిమేట్ ఏం చేస్తుంది? దీస్ సోర్సెస్ ఈ అన్నిటిని యాజ్ ప్రొడ్యూసింగ్ అరౌండ్ 4% ఆఫ్ ఇండియాస్ మీథేన్ ఎమిషన్. 2016 ఇన్వెంటరీలోనే ఎస్టిమేట్ చేసింది. ఈ అన్ని సోర్సుల ద్వారా, ఇవన్నీ ప్రక్రియల ద్వారా వేస్ట్ సెక్టార్ నుంచి, ఇక్కడి నుంచి, అక్కడి నుంచి అంతా కలిపి 4% ఆఫ్ ఇండియన్ మీథేన్ ఎమిషన్. బట్ అండర్లయింగ్ డేటా, కానీ దీని కిందన ఒక డేటా ఉంది. డేటా క్వాలిటీ అంటే ఎమిషన్ ఫ్యాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ ఎమిషన్ ఫ్యాక్టర్సే కాదు, వేస్ట్ స్ట్రీమ్ వాల్యూమ్స్ ఎంత ఇస్ పోర్. బట్ అండర్లయింగ్ డేటా క్వాలిటీ ఏంటంటే అనుకున్నంత బాగా లేదు, పోర్గా ఉంది.
Satellite monitoring on Delhi and Mumbai, for instance, suggests that emission levels are 50 to 100%. శాటిలైట్ ద్వారా కానీ మనం మానిటర్ చేస్తే, అంటే సూపర్వైజ్ చేస్తే, ఢిల్లీలోని ముంబైలోని చెప్పుకోవాలంటే దట్ ఎమిషన్ లెవెల్స్ ఆర్ 50 to 100% అబౌవ్ కామన్లీ యూజ్డ్ ఎస్టిమేట్. కామన్లీ అండ్ దాట్ డంప్ సైట్స్ అలోన్ 50 to 100% కామన్గా యూజ్డ్ ఎస్టిమేట్. అండ్ డంప్ సైట్స్ ఒక్కటే అకౌంట్ ఫర్ మోర్ దాన్, డంప్ సైట్ ఒక్కటే అందులోని ఎంత అండి దాని కంట్రిబ్యూషన్ అంటే అకౌంట్ మోర్ దెన్ ఎ క్వార్టర్ ఆఫ్ ముంబైస్, అంటే 1/4 కన్నా ఎక్కువ ఆఫ్ ముంబైస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఓకే, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ముంబైలో జరుగుతోంది అంటే 25% కన్నా ఎక్కువ డంప్ సైట్ అకౌంట్లోంచి వస్తుందన్నమాట. అంత కాలుష్యం చేసేస్తున్నాయి పర్యావరణాన్ని. ఓకే, సో నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? మీథేన్ మే బీ ఏ సైడ్ ఇష్యూ. మీథేన్ అనేది పెద్ద మెయిన్ ఇష్యూ కాదు ఇన్ ద ఓవరాల్ ఇప్పుడు బాకులో జరుగుతున్న ఎజెండా, బట్ ఇట్ ప్రెజెంట్స్ సిగ్నిఫికెంట్ ఆపర్చునిటీ. ఇది ఒక మంచి అవకాశం, ప్రాముఖ్యమైన అవకాశం. దేనికి? భారతదేశానికి. దేనికి? ఫాస్ట్ ట్రాక్, కమాన్ తొందరగా చేయండి. ఏమిటి? మన ఎఫర్ట్స్, మనం పెడుతున్న మన శక్తి అంతాను ఇన్ రెడ్యూసింగ్ ఏమిటి? మీథేన్ ఎమిషన్స్ తగ్గించడం. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లేడ్ ద గ్రౌండ్ వర్క్ అయితే రెడీ చేసాం మనం. ఓకే, ఎగ్జిస్టింగ్ పాలసీస్ అండ్ ఇనిషియేటివ్స్, ఇప్పుడు ఉన్న పాలసీలు మనం తీసుకున్న ముందడుగులతో నేను. ఓకే, లాస్ట్కి ఏమంటారు? హౌఎవర్ టు ఎఫెక్టివ్లీ స్కేల్ అప్ ది ఇంప్లిమెంటేషన్, ఎఫెక్టివ్గా అంటే మనం అనుకున్నది రీచ్ అయ్యేటట్టుగా దీన్ని మనం పైకి తీసుకెళ్ళగలిగితే ఇంప్లిమెంటేషన్ ఏమిటి? ప్రూవెన్ టెక్నాలజికల్ సొల్యూషన్స్ వరల్డ్ వైడ్, ప్రపంచం అంతటా. ఇండియా నౌ రిక్వైర్స్ టార్గెటెడ్, చూడండి ఎప్పుడు భారతదేశానికి ఏం కావాలి? టార్గెటెడ్ ఇంటర్నేషనల్ సపోర్ట్ ఇన్ ఫైనాన్సింగ్. రిక్వైర్స్ టార్గెటెడ్ ఇంటర్నేషనల్ సపోర్ట్ అక్కడ ఇన్ ఫైనాన్సింగ్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ బై స్ట్రెంగ్థనింగ్ ద US-China మీథేన్ పార్ట్నర్షిప్. ఈ రెండు కంట్రీలు మీథేన్ పార్ట్నర్షిప్ స్ట్రాంగ్గా చేస్తే అండ్ ప్రోయాక్టివ్లీ, రియాక్టివ్ కాదు ప్రోయాక్టివ్గా ఒక ఎర్త్ కోసం వర్క్ చేద్దాం. సీకింగ్ ఏం అడుగుతున్నాం? దిస్ సపోర్ట్, మాకు సపోర్ట్ చేయండి. అట్ COP29 బాకు అజర్బైజాన్లో ఇండియా కెన్ ట్యాప్ ఇన్ టు ద రిసోర్సెస్ నీడెడ్. ఇండియా కెన్ నౌ గో ఇన్ టు ద రిసోర్సెస్, కావాల్సిన వనరులన్నిటికీ నౌ టు యాక్సలరేట్, ఏంటి తొందరగా చేయొచ్చు ఇట్స్ ప్రోగ్రెస్. ఎక్కడ? ఇన్ ద మీథేన్ అబేట్మెంట్, రిడక్షన్, అబేట్. ఓకే, రెడ్యూస్. సో ఇవాళ వొకాబులరీ ఏంటి? లీవర్స్. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వర్డ్ ఎంత బాగా అడిగారు చూడండి ఆథర్ గారు. లీవర్ అనగానే ఏమన్నాం మనం? అదో టెక్నికల్ డివైస్. దేనికి? ఓకే, దట్ హెల్ప్స్ టు ఇట్ మే బి యూజ్డ్ యాజ్ a lever to control or manipulate. ఓకే, మనం ఒక లీవర్, ఇట్స్ డివైస్ అన్నమాట, టు కంట్రోల్ ఆర్ మ్యానిపులేట్. టు కంట్రోల్ ఆర్ manipulate. Slow, let's go down slow, let's slow down. Okay, no hurry, slow down the uses of methane. We can buy time for CO2 reduction. Okay, buy ante still long way off. Eschew, shun or avoid. Shun or avoid. Anthropogenic, human activity. Anthropogenic ante. Capacity building, increase the entire system. ఎంత బాగా అన్నారు చూడండి. ఇంక్రీజ్ ద ఎంటైర్, ఏమన్నారు ఆయన? కెపాసిటీ బిల్డింగ్లోని. ఓకే, ఇంక్రీజ్ చేయాలి. ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ స్కిల్స్, రిసోర్సెస్, ఎబిలిటీస్, ఇంప్రూవింగ్. ఓకే, ఇంప్రూవింగ్ ఎబిలిటీస్ అందాం. కెపాసిటీ బిల్డింగ్ అంటే detrimental, dangerous. Hamper, stop progress. Stop, progress. Resilient, flexible.
సిలేజ్ అంటే ఎండుగడ్డి తయారు చేయడం, డ్రై గ్రాస్ ఫర్ కౌస్, ఎండుగడ్డి చేయడం అన్నమాట. ఓకే, తెలుగులో కూడా రాస్తున్నాను, ఎండుగడ్డి. షాఫ్ కటింగ్. ఓకే, వన్స్ ది కాబ్ ఇస్ కట్ యూ విల్ హ్యావ్ ద స్టాక్. ఆ స్టాక్ ఏం చేస్తాం మనం, ఇలా తిప్పుతూ ఉండి ఇలా పెడుతుంటే ముక్కలుగా కట్ చేస్తాయి. అది తౌడు కింద వాడచ్చు, మేత కింద వాడచ్చు, దేనికి, గేదెలకి, ఆవులకి. షాఫ్ కటింగ్, కట్ ద స్టాక్ ఇంటూ పీసెస్, కట్ ద STALK స్టాక్ ఇంటూ PIECES పీసెస్. అబేట్మెంట్, రిడక్షన్. అబేట్మెంట్ అంటే ఏమంటాం, రిడక్షన్. So this is the article of COP 29 that's going to be held at Baku, Azerbaijan, where India can play a prominent role in reducing the methane gas emission. CO2 can take a back seat because methane creates a lot of problems to the climate change. Clear? So I thank Mamta and Subhash for the slides and the vocabulary, and my friend Shankar, and I'm Srinivas Pulyapudi. Before bring you this classes online, the editorial analysis with the able support of IACE Hyderabad chairman. Thank you. Happy weekend.